హే గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చెల్లి బర్త్డే అనమాట. మా చెల్లి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామన్నది మీరు ఇప్పుడు చూద్దరు కానీ. సో ఫస్ట్గా అయితే నేను కాలేజ్ నుంచి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి డ్రెస్ కూడా వేసేసుకున్నాను. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి కౌశి ఎలా అల్లరి చేస్తుందో. వీడియో తీసినానని చెప్పినా కూడా అల్లరి చేస్తుంది. ఇక్కడ అయితే నేను జుట్టు ఇప్పించుకుంటున్నా. ఇప్పేసుకున్న తర్వాత ఎలు వదిలేసుకోనా, మా మమ్మీ కొడతారు. ఇంక ఇప్పుడైతే చిక్ తీసుకుని వచ్చేస్తా. ఇక్కడ చూడండి మా చెల్లి ఫేస్ ఎలా పెట్టిందో. మా చెల్లి జడగంటలు పెట్టుకుంటుందంట. సర్లే అనేసి పెడతానన్నారు. అండ్ ఇక్కడైతే నేను హెయిర్ స్టైల్ తీసుకుంటున్నాను. నాకు పైన హెయిర్ స్టైల్ తీసుకోవడం వచ్చి కానీ అల్లుకోవడం రాదు. సో అందుకని హెయిర్ స్టైల్ తీసుకుని వస్తే అల్లుతారని హెయిర్ స్టైల్ తీసుకుంటున్నా. ఇక్కడైతే తీసేసుకున్నా. సైడ్ కూడా రోల్స్ తిప్పుకుంటున్నాను. ఇంకైతే సైడ్ కూడా రోల్స్ తిప్పేసుకున్నా. అండ్ సైడ్స్ తీసిని రెండు కలిపి క్లిప్ పెట్టుకుంటున్నాను. ఇంకైతే క్లిప్ పెట్టేసుకున్నా, అల్లించుకుంటున్నాను జుట్టు. ఇక్కడ ఇంకైతే అల్లించేసుకున్నా. ఇప్పుడు మా చెల్లిని రెడీ చేయాలి నేను. ఇంకా ఇక్కడైతే మా చెల్లిని రెడీ చేస్తున్నాను. ఫస్ట్గా అయితే నెక్లెస్ పెట్టేస్తున్నా. మా చెల్లి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే మేము సారీని ఇలా కుట్టించాము. సో ఇక్కడైతే నెక్లెస్ పెట్టేస్తా. అండ్ తర్వాత వడ్లానం. ఇదైతే మేము బయట తీసుకున్నాము. ఇంకా తను ఈ జడ పెట్టుకుంటాను అన్నది కాబట్టి అలా మడత పెట్టేశారు. ఇంకా జడ అయితే నాకు పెట్టడం రాదు. తర్వాత మా మమ్మీ వచ్చిన తర్వాత పెడతారని వదిలేసా. అండ్ ఇక్కడైతే మా చెల్లికి ఫేస్కి మేకప్ చేస్తాం. మేకప్ అంటూ ఏం ఉండదని మా ఇంట్లో. నార్మల్గా అలా రోజ్ వాటరు, అరోవెలా జెల్. సో ఫస్ట్గా అయితే రోజ్ వాటర్ తీసుకుని పామేస్తున్నాను. బాగా అప్లై అయిన తర్వాత కొంచెం అలోవెరా జెల్ తీసుకుని అది కూడా బాగా అప్లై చేసేసా. అండ్ తర్వాత పాండ్స్ వైట్ బ్యూటీ ఇది కూడా లైట్గానే రాస్తున్నాను. అండ్ తర్వాత పాండ్స్ పౌడరు. నేను చేస్తా రాస్తానంటే పౌడరు అలా కాదంట, తను అలా రాసుకుంటుందంట. సో ఇక్కడైతే కాటుకు పెడుతున్నా. ఎంత స్లోగా పెట్టినా గుచ్చుకుంటుంది అంటుంది. ఇంకా అలా అయితేనే కాటుకు కూడా పెట్టేశాను. ఇలా కౌశి వచ్చింది ఇక్కడికి. అండ్ ఇక్కడ 6 స్టిక్కర్ ప్యాకెట్స్ తను ఏం పెట్టుకుంటుందో అడుగుతున్నాను. అవి పెట్టుకుంటుందంట. సెలెక్ట్ చేసుకుంటానే. మా చెల్లికి ఎంత భయమో ఏదైనా మిస్ అయిపోతుందని. మా దగ్గర లిప్స్టిక్స్ ఏమి ఉండవు. ఐలైనర్ ఉండేది కానీ ఎక్కడ పెట్టేసాము. సో అందుకే మా అత్తని అడిగి పెట్టాలి. అవి మర్చిపోక అంటుంది. సో ఇక్కడైతే మా చెల్లి రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను రెడీ అవ్వాలి ఇంకా. సో ఫస్ట్గా అయితే రోజ్ వాటరు. ఇవి అత్త మాటలకి రాసుకోను. ఓన్లీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే రాసుకుంటా. నార్మల్గా అయితే పౌడర్ రాసుకుంటాం. సో ఇక్కడైతే రోజ్ వాటర్ కూడా అప్లై చేసుకున్నా. అండ్ నా జుట్టుకి బ్యాండ్ పెట్టుకోవడం మర్చిపోయాను నేను. బ్యాండ్ కూడా పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ అలోవెరా జెల్ రాసుకుందాం. తర్వాత పాండ్స్ వైట్ బ్యూటీ ఇది కూడా రాసేసుకున్నాం. ఇప్పుడు కాడికి పెట్టుకుందాం. అగని పెట్టుకొని వస్తా. పెట్టేసుకున్నా. సో ఇక్కడైతే పెట్టేసుకున్నాను. తర్వాత స్టిక్కర్స్ నాకు కావాల్సిన స్టిక్కర్ని ఎదుర్కొంటున్నాం. మనం ఎప్పుడు చిన్నగానే ఉంటాయి స్టిక్కర్స్.
మనం పెట్టుకున్నా కూడా ఎవరికి ఆనవు. సో అప్పుడు నా దగ్గర ఆ స్టిక్కర్ లేదు, అందుకని మా మమ్మీది పొడుగు స్టిక్కర్ ఉంటే దాన్ని కట్ చేసి పెట్టుకున్నా. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా, 171 ఎంతో కానీ పడింది. చాలా బాగుంది. ఇలాంటి ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగా సూట్ అవుతాయి కదండి. అండ్ ఇక్కడ మా అత్త వచ్చింది, మా అత్తని పెట్టమన్నా. చాలా బాగా వచ్చినాయి ఇయర్ రింగ్స్ అవి కూడా. వెంకటేశ్వర స్వామిది వచ్చింది నామం, బట్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నా. ఇంకా అన్నీ పెట్టేసుకున్నా, అంతా బాగుంది. కుంకుమ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, పదని పెట్టుకుందాం. సో మనం ఉత్తిగా పెట్టుకుంటే రాలిపోతుంది కదా, సో అందుకని కొంచెం అలోవెరా తీసుకొని జెల్లో ఇక్కడ కొంచెం తడిగా పెట్టుకొని అప్పుడు పెట్టుకుంటే బాగా ఆగుతుంది. సో నా రెడీ అయితే అయిపోయింది. ఆగండి, బ్యాంగిల్స్ కూడా మర్చిపోయినా, వేసుకుంటాం. మా చెల్లి కూడా రెడీ అయిపోయింది, పాపడి బొట్టు అవి పెట్టేసుకుంది. మా చెల్లికి కూడా పెడుతున్నాను కుంకుమ. పెట్టేసాను మా చెల్లికి కూడా. మా చెల్లి ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. రింగ్ పెట్టుకుంటుంది, గోల్డ్ రింగ్. సో ఫైనల్ లుక్ అయితే ఇది, నా లుక్ అయితే ఇది. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మా చెల్లి చూడండి బుట్ట బొమ్మలా రెడీ అయింది కదా. సో ఇంక ఇప్పుడు కిందకి వెళ్తాము, కింద డెకరేషన్ చేస్తున్నారు, చూద్దాం పదండి. ఇంక ఇదనమాట డెకరేషన్. ఈయనైతే మా తాతగారు, తినైతే మా చిన్నమ్మ. విరాట్ చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు, వాళ్ళు క్యూట్గా ఉన్నాడు కదా, తగ్గేదేలే అంటున్నాడు చూడండి. ఇంకా తనైతే మా బృంద, మా చెల్లి చూడండి వచ్చేసింది. సో ఇక్కడ ఇంకా మా అత్త దగ్గర ఐలైనర్ లిప్స్టిక్ తీసుకుంటాను కదా, తనకు వేస్తున్నాను. ఇంకెక్కడ లిప్స్టిక్ కూడా వేసేసాను, నేను కూడా వేసేసుకున్నా. కూడా వేసేసుకున్నాం. ఇక్కడైతే బిర్యానీ కూడా వచ్చేసింది. మా నాన్నమ్మ చేశారు బిర్యానీ అయితే, ఇంకా కేక్ కూడా తెచ్చేశారు. ఇంక ఇక్కడ ఈరోజు ఏంటంటే పాయసం, మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇక్కడ రైస్ అండ్ గోంగూర పచ్చడి, ఫిష్ ఫ్రై, ఈ వెరైటీస్ అనమాట. ఇంక ఇదైతే చికెన్ ఫ్రై అనమాట, మా మామయ్య చేశాడు. ఇది మ్యాగ్నేట్ చేసిన లెగ్ పీస్లు అనమాట, ఓవెన్లో పెట్టి చెయ్యాలి. ఇంకా మా మామయ్య వచ్చి చేస్తా అన్నాడు. ఇక్కడ మా చెల్లి అయితే ఫొటోస్ తీయించుకుంటుంది, మా అత్త తీస్తుంది ఫొటోస్. అండ్ ఇక్కడ కేక్ కట్ చేయడానికి అన్నీ బాగా సర్దుతున్నాడు మా మామయ్య. అండ్ అక్షంతలు కూడా వేసేసారు అందరూ. మా అత్త అయితే గిఫ్ట్ ఇచ్చింది, అది లాస్ట్లో చూపిస్తాను మీకు. అండ్ తినైతే మా అత్త వాళ్ళ చెల్లి అందరూ వచ్చేసారు. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇక్కడ మా మామయ్య కేక్స్ కట్ చేస్తున్నాడు. ఏదైతే మన అత్త ఇచ్చిన గిఫ్ట్ అనమాట, బ్రాస్లైట్, రింగ్ ఇచ్చింది. తర్వాత వచ్చేది డ్రెస్. ఇదన్నమాట డ్రెస్. అండ్ ఇక్కడ అంతా అయిపోయింది, కేక్ కటింగ్ అయ్యింది, ఇంక మేము తినాలంతే. మా లిల్లీ చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. మీరు అందులో లోపల ఉన్నారు, నన్ను బయట పెట్టేశారు అంటుంది. ఇంక ఇక్కడైతే అందరూ కూర్చుంటున్నారు తినడానికి. మా నాన్న మా మమ్మీతో ఆడుతున్నాడు విరాట్. నీరసం అయితే వచ్చేసిందండి, ఆకలిగా ఉంది. ఇంక ఇక్కడ కౌశి చూడండి, అందరూ బయట ఉంటే వాళ్ళ మేడం కొడతారంట. ఏం చేస్తున్నావే అంటే రాస్తున్నాను అంటుంది. నువ్వు బయట కూర్చోవచ్చు కదా అంటే
హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయి, ఇంక ఇదొకటి ఉంది అంటుంది. వాళ్ళ మేడం కొడతారంట రాయకపోతే. సో ఇక్కడ అందరూ కూర్చున్నారు. దాంట్లో మనం ఉండం, ఎందుకంటే మనమే వీడియో తీయాలి అందుకని. సో ఇక్కడ అందరూ పెట్టేసుకొని తింటున్నారు. నేను కూడా వీడియో తీసి వెళ్ళి తినేయాలి. మా అత్త, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ. ఇంక అయితే అంతా అయిపోయింది. డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. ఎంత ఫ్రీగా ఉందో రిలీఫ్. కానీ ఇప్పుడు మా చెల్లి తీస్తుంది అన్నీని. రెడీ చేసేటప్పుడు ఎంత నీట్గా రెడీ చేసుకుంటుందో, తీసేటప్పుడు మాత్రం ఎన్ని నొప్పులు పడుతుంది అంటే, నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది అంటుంది. మొత్తం అన్నీ తీసేసింది అనమాట. ఇంకా ఇక్కడంతా చూడండి ఎంత గత్తరగా ఉందో. నేను బాగానే పడుకుంటాము, నిద్ర వస్తుంది నాకు. మేము బాగానే పడుకుంటాం, కానీ మా మమ్మీ సర్దుకోవాలి ఇంకా. ఓకే గాయస్, బాయ్ బాయ్. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.